లీడర్ల మధ్య కుమ్ములాటలు తెలంగాణలో అధికార పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా వనపర్తిలోనూ సీనియర్ జూనియర్ నేతల మధ్య వర్గపోరుకు తెరలేచింది. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేతో సీనియర్ అయిన మరో నేత వారు కొనసాగిస్తున్నారంట. తన దయాదాక్షిణ్యాల వల్లే టికెట్ వచ్చిందని ఆ సీనియర్ నేత చెప్పుకుంటూ ఉండగా నీకంత సీన్ లేదని కొట్టిపడేస్తున్నాడంట సదరు ఎమ్మెల్యే. దీంతో ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుందట. ఇటు ఎమ్మెల్యేను అటు సీనియర్ నేతను సముదాయించలేక వారి గ్రూప్ తగాదాలతో నలిగిపోతున్నారంట అక్కడి ఏకైక మంత్రి. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? వారి మధ్యలో నలిగిపోతున్న ఆ మంత్రి ఎవరు? వాట్ ది స్టోరీ? వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వైరం కొనసాగుతోందట. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరటంతో వనపర్తి నియోజకవర్గంలోని హస్తం కార్యకర్తలు, కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారట. లేకలేక దొరికిన అధికారాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్న హస్తం కార్యకర్తలకు ఈ ఇద్దరి నేతల తీరు చిరాకు తెప్పిస్తోందట. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న చిన్నారెడ్డికి ఎమ్మెల్యే మెగారెడ్డి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందట. లీడర్లతో పాటు కేడర్ కూడా తలో దారిలో వెళుతూ అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడిని రేకెత్తిస్తున్నారట. పార్టీపరమైన సమావేశాలు కూడా రెండేసి జరుగుతున్నాయి. ఒకటి చిన్నారెడ్డి వర్గానిదైతే మరొకటి ఎమ్మెల్యే మెగారెడ్డి వర్గానిది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి స్వతహాగా సౌమ్యులు. ఆయన ఎవ్వరి జోలికి వెళ్లి ఘర్షణలు పడ్డ దాఖలాలు కానీ, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలు కానీ చాలా తక్కువ. వైఎస్ హయాంలో చిన్నారెడ్డి మంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వనపర్తిలో కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం కూడా ఎమ్మెల్యే మెగారెడ్డి వర్గం తీరే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన మెగారెడ్డికి వనపర్తి నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ప్రతి కార్యక్రమానికి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మెగారెడ్డికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీసులు సైతం ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్పినట్లుగానే వింటున్నారంట. పార్టీలోకి తన కళ్ల ముందు వచ్చిన మెగారెడ్డి నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ ఉండటం, ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీల్లోనూ తన ఫోటోను ఎక్కడో మూలకు వేస్తూ ఉండటం చిన్నారెడ్డికి తీవ్ర అవమానాన్ని మిగులుస్తోందంట. ఇలానే సైలెంట్గా ఉంటే నియోజకవర్గంలో ఉనికి కోల్పోవాల్సి వస్తుందనే చిన్నారెడ్డి దూకుడు పెంచారన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఎమ్మెల్యే మెగారెడ్డితో చిన్నారెడ్డి వర్గ పోరు కొనసాగించడానికి ప్రధాన కారణాలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల నాటికి తనయుడు ఆదిత్యారెడ్డిని తన వారసుడిగా చేయాలన్న తపన చిన్నారెడ్డిలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో చిన్నారెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ సమావేశాలకు, కార్యకర్తల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు, సంతాప కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే టికెట్ రేసులో ఆదిత్యారెడ్డిని ఉంచాలని చిన్నారెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది కొత్త నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తన వర్గీయులుగా చేర్చుకుంటున్నారు. గడిచిన ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్లో ఉన్న నాయకులను, మరీ ముఖ్యంగా మెగారెడ్డిని వ్యతిరేకిస్తున్న వారినే టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ వచ్చినట్టే వచ్చి లాస్ట్ మినిట్లో చేజారిపోయింది. ఆయన స్థానంలో తూడి మెగారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం మంత్రిగా పనిచేసిన అనుభవం చిన్నారెడ్డికి ఉంది. పార్టీలో ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయన గెలుపుపైన అనుమానం ఉన్న పార్టీ అధిష్టానం ఆయన స్థానాన్ని కొత్త వ్యక్తికి కేటాయించింది. దీంతో అప్పట్నుంచి చిన్నారెడ్డి వర్గీయులు మెగారెడ్డికి పెద్దగా సహకరించటం లేదు. తమ నాయకుడికి టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో చిన్నారెడ్డి వర్గం కూడా ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేయలేదు. ఎవరైనా ముఖ్య నాయకులు వచ్చినప్పుడు మాత్రమే చిన్నారెడ్డి తన వర్గంతో హాజరయ్యేవారు. కాంగ్రెస్ ప్రభంజనంతో బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై తూడి మెగారెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. తదనంతరం సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారెడ్డిపై ఉన్న అభిమానం, పార్టీకి చేసిన సేవ, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ప్రజాభవన్లో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని మానిటర్ చేయటంతో పాటు పలు కీలక అంశాల్లో సలహాలిచ్చేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి హైదరాబాద్ కంటే ఎక్కువగా తన సొంత నియోజకవర్గానికే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే మెగారెడ్డిని ఎదిరించాలని చిన్నారెడ్డి వర్గీయులు పథకం ప్రకారం పనిచేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వనపర్తి నియోజకవర్గంలో ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న వర్గపోరు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయంట. ఈ ఇద్దరి నేతల రాజకీయాల్లోకి తలదూర్చకుండా జూపల్లి జారుకుంటున్నారంట. వనపర్తిలో జరిగే ఏ కార్యక్రమంలో పాల్గొనాలి అన్నా వెనకడుగు వేస్తున్నారంట సదరు మంత్రి జూపల్లి. కార్యకర్తలు సైతం ఇద్దరి మధ్య ఇమడలేక మంత్రి జూపల్లి వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారంట. మంత్రికి కూడా వీరి వ్యవహార శైలి తలనొప్పి తెచ్చిపెడుతూ ఉండటంతో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిన్నారెడ్డి ప్రోత్సాహంతోనే తూడి మెగారెడ్డి పార్టీలోకి రావటం, మొదటిసారి పోటీలోనే ఎమ్మెల్యేగా గెలవటం, ఆ తర్వాత ఆయనే చెక్ పెట్టేందుకు పావులు కదపటం వంటి పరిణామాలు వనపర్తి నియోజకవర్గ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంత్రులు కలగజేసుకున్నా వారి సమస్య పరిష్కారం కావటం లేదట. భవిష్యత్తులో అయినా అధిష్టానం చెక్ పెట్టగలుగుతుందా, లేక ప్రతిపక్షానికి ప్లస్ పాయింట్గా మారుతుందా? వేచి చూడాల్సిందే.